నమస్తే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆ అబ్బాయి అయితే వస్తున్నాడు. ఇందాకనే ఫోన్ చేసినాము. చూడండి దాని తల్లి ఎట్లా వస్తుందో, బరెదుడ్డ తల్లి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో. ఆ బాబు ఆ బల్రా ఓనర్ చూడండి, ఆ బాబుకి ఇందాకనే ఫోన్ చేసినాము. ఆ బాబు చూడండి ఇక ఇందాకనే చాలా దూరం కొట్టుకొచ్చిండు. చాలా దూరం కొట్టుకుపోయిన దానికి ఫోన్ చేసినాము. ఇప్పుడే అక్కడికి వెళ్ళి వస్తుండు. చూడండి ఫ్రెండ్స్, బర్రె ఈయనది కూడా తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఇతనికి బర్రెదుడ్డని ఇడిచిపెట్టి ఇగో ఇంత నెగ్లెక్ట్గా ఉంటే బర్రెదుడ్డ మాత్రం ఎక్కడో అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక ఇతనే చూడండి, అగో బర్రె చూడండి ఎట్లా వదులుతుందో. పిల్ల కోసము వస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బర్రె దాని తల్లి ఎలా వదులుతుందో పిల్ల కోసము. ఆ దుడ్డని బయటికి తీసుకొస్తే మళ్ళీ అది దాని ప్లేస్కు మళ్ళీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఆ బాబు వెళ్ళిండు, దాని ఓనరు బర్రె దుడ్డని మళ్ళీ పట్టుకోవడానికి పోయిండు. చూడండి ఫ్రెండ్స్, మా మేక చూడండి, ఆ మేక ఆ బర్రె దుడ్డని ఎట్లా చూస్తుందో. చూడండి ఇగో ఈ మేక చూడండి, బర్రె దుడ్డ అయినా సరే అది పందిలైనా అయినా సరే బాగా గుర్తుపడుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఈ మేక బెదిరినానికే చూసినాం ఫ్రెండ్స్, లేకపోతే చూడగొట్టి. చూడండి మేక ఎట్లా చూస్తుందో. దీనికి పందులు కనబడ్డా కుక్కలు కనబడ్డా ఏది అయినా ముందుకు ముందే చూస్తారు ఫ్రెండ్స్. చూడండి దాన్ని చూడండి ఎట్లా చూస్తుందో, బెదిరుకుంటుంది. అన్నిటికీ అలర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇది దీని ద్వారానే అన్ని మేకలు చాలా జాగ్రత్తలు పడతాయి ఫ్రెండ్స్. కుక్కల గిడ దొరకకుండా ఉరుకుతాయి ఫ్రెండ్స్. ఈ మేక చిన్నప్పటి నుంచి పెంచిన ఫ్రెండ్స్. చూడండి ఇదే అన్నం ఎక్కువ తినేది, అన్నం ఇష్టంగా తింటుంది. చూడండి అబ్బాయి ఎట్లా ఎత్తుకొస్తుండు దుడ్డని. ఇతడే చూడండి ఓనరు బర్రె దుడ్డని. ఇది ఒకరోజు అయ్యింది ఆల్రెడీ ఈయన, కానీ ఇది గమనించలేకపోయాను. ఎందుకంటే ఈ వానాకాలంలో గమనించడం కష్టం, ఎందుకంటే బలరు తిప్పగా ఉంటాయి. ఈయనదని మనకు తెలియదు, ఎందుకంటే చాలా తిప్పగా వేస్తాయి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, దాని తల్లి దగ్గరికి తీసుకెళ్తుండు. అంత అడవిలో పుట్టింది అది. ఎవరికి కనబడాలి ఫ్రెండ్స్. చాలామంది తిరుగుతుంటారు కానీ అంత గమనించారు, ఎందుకంటే చేదు చాలా ఉంది. వానాకాలం ఎట్లుంటుంది ఇక ఎటు చూసినా మొత్తం చెట్లు పెరిగిపోయి మొత్తం ఆ చెట్ల నడుమ ఈనింది అది బర్రె. చూడండి ఫ్రెండ్స్, ఇదే దాని తల్లి. దానికి ఇంకా గుర్తు ఇప్పుడు తెలిసింది చూడండి ఫ్రెండ్స్. అయినా గుర్తుపట్టింది, ఇంకా గ్రేటే ఫ్రెండ్స్. అది ఇంత చిన్న దుడ్డే ఒకరోజు ఉన్నదంటే ఏం పాలు తీయకుండా ఒకరోజు మొత్తం ఉన్నది. ఇంకా నయ్యము కుక్కలు కూడా చూడలేకున్నాయి ఇట్లకెళ్ళి. ఇదే దాని తల్లి. దానికి పాలు ఈకిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. ఇంకా గ్రేట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ టైంలో కుక్కలు చాలా చెత్త కుండ్ల కాడ జమ చేస్తున్నందుకు కుక్కలు బాగా పెరిగిపోయినాయి. అయినా కుక్కలకు కనిపించే దానికి ఇది చిత్తకారిది ఫ్రెండ్స్. చిత్తకారిది అయిన దానికి కుక్కలు అవిటి పనులు అవి ఉన్నాయి. కాకపోతే మాత్రము అవి మామూలుగా ఉంటే అవి గమనిస్తాయి, కంపల్సరీ పశుపడతాయి కుక్కలు. మంచి అడవిలో ఈనింది అది. పాలైతే చీకిస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి మంచి ఆకలి మీద ఉన్నట్టున్నది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చీకుతుంది అది. నిన్నటి సంది ఏం పాలు చీకకుండా ఉన్నదంటే గ్రేట్ అది. దీని తల్లి చూడండి అసలు చప్పుడు చేయకుండా ఎట్లా పడ్డదో. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దిగుతుందో. అది ఇంకా ఈనలేదు అనుకున్నారు వీళ్ళు, కానీ అది నిన్న మేతకి ఇడ్చిండ్రు, అది చీదలో పోయి ఈనింది. ఇంకా కొన్ని బర్రెలు దిగ రానియా ఫ్రెండ్స్. నయ్యం ఇది తల్లి బాగా ఉంది. అయినా దీని ఆయుష్ చాలా ముందలకు ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే పాలు చీకకుండా ఒక్కరోజు గిట్ట అసలు ఉండవు దుడ్డెలు. దీని ఆయుష్ ముందలుకున్నందుకు చూడండి ఫ్రెండ్స్.
ఇతడే దీని ఓనరు. ఈ బాబు లేకున్నాడు. నిన్న వీళ్ళ అమ్మ ఉన్నదంట. వీళ్ళ అమ్మ ఉన్నందుకు గమనించలేకపోయింది ఆమె. ఇది ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే బర్రె ఈయనది వానకాలంలో తెలియడం కష్టము. ఎందుకంటే ఎప్పుడు చూసినా తిప్పానే ఉంటాయి. చూడండి దాని ఆకలికి. ఇప్పుడు నాకైతే మనస్ఫూర్తిగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే దాని తల్లి దగ్గరికి దాన్ని చేర్చినాము. దీన్ని చూడకుంటుడే కానీ మేకలు బెదిరినాయి. మేకలు బెదిరిన దానికి చూడడం జరిగింది. మా మేక ఇందాక చూశారు కదా, ముందే అలర్ట్గా ఉంటుంది. ఏదన్నైనా అప్పుడే పసిగడతారు ఫ్రెండ్స్. అందుకని ఇది కనబడ్డందుకు మేకలు బెదిరినాయి. లేకపోతే మేము కూడా చూడకుంటుడేమి. కాకపోతే ఇది అక్కడిక్కడ కదులుతున్నందుకు మేక చూసి అది బెదిరిన దానికి మేము దీన్ని గమనించినాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ గ్రూప్లలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.